ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 91వ కీర్తన 10వ వాక్యాన్ని చదువుకుందాం. నీకు అపాయం ఏమీ రాదు, నీ ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ రాయబడిన మాట, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నిజమే నా దేవుని బిడ్డలారా, మన యొక్క గుడారాలకు ఎటువంటి తెగులు సమీపించకుండా, ఎటువంటి అపాయము మన దరి చేరనీయకుండా ప్రభు ఎంతగా ఆయన కంచె వేసి కాపాడుతూ ఉన్నాడో మనము గ్రహించాలండి. మన బుద్ధి బలము కాదు, మన జ్ఞాన బలము కాదు, కానీ దేవుని యొక్క మహాకృప నీడలో మనము దాచబడి ఉన్నాము కనుకనే ఎటువంటి తెగులు కూడా మన గుడారమునకు సమీపించట్లేదండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇజ్రాయిలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉంటున్నప్పుడు ఆ రాత్రి భయంకరమైనటువంటి సంహారక దూత సంచరిస్తూ ఉన్న సమయంలో ఇజ్రాయేలీల యొక్క గుడారాల మీద గొర్రెపిల్ల యొక్క రక్తం ఉండటం బట్టి ఆ సంహారకుడు దాటిపోయినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. అంటే దేవుని యొక్క నా దేవుని బిడ్డల యొక్క కుటుంబాల మీద ఒక గురుతుంది. ఆ గురుతుంది కనుకనే వారు కాపాడబడుతూ ఉన్నారు. అలాగనే ఈరోజు కూడా మన యొక్క కుటుంబాలలో మనము సంతోషముగా సమాధానముగా మనం బ్రతుకుతూ ఉన్నామంటే కారణం ఏమిటనంటే మన యొక్క గుడారాల మీద ఆయన రక్తము ప్రోక్షింపబడి ఉంది. హల్లెలూయా. ఆయన రక్తము నిలిచి ఉంది. ఆయన రక్తము మన మీద, మన యొక్క పిల్లల మీద, మన కుటుంబంలో ఉన్న వారి మీద, మన యొక్క గృహము మీద, ద్వారబంధముల మీద ఆయన రక్తం ఉంది కనుకనే నేటి వరకు మనము కాపాడబడుతూ ఉన్నాము. నేటి వరకు మనము సజీవులమై ఉన్నామండి. కనుక నా దేవుని బిడ్డలారా గమనించండి, ఏ తెగులు కూడా మన యొక్క గుడారానికి ప్రభు రావనివ్వనేడండి. కారణం ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు కనుక, ఆయన మన పక్షముగా ఉంటున్నాడు కనుక ఏ తెగులు కూడా మన దగ్గరికి రాదండి. కనుక ప్రభు మనకు తోడుగా ఉండి మన యొక్క గుడారం చుట్టూ ఆయన కంచె వేడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, అయా నీవు మాకు తోడుగా ఉంటే నా తండ్రినైనా ఎటువంటి ఇబ్బందులు లేవని, అయా నా తండ్రినైనా మా యొక్క గుడారము చుట్టూ నువ్వు కంచె వేసి ఏ తెగులు మాకు సమీపించకుండా మమ్మల్ని కాపాడు దేవుడు అని అయా ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని యేసు నామాన్ని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.